ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడు అయ్యండి ప్రభా. యుగ యుగములు ప్రభా సజీవుడవై ఆది అంతం లేని దేవుడు ప్రభా. అయినా ప్రతిదీ నిర్వహిస్తూ సర్వాధికారము, సర్వశక్తి, మహిమ, ప్రభావాలు, సర్వ అధికారం కలిగిన దేవుడు ప్రభా. అయినా నీ దృష్టిలో ప్రభా చీకటైనా ప్రభా రాత్రైనా లేకుండా యుగ యుగాలు కొనకక నిద్రపోక దేవా సమస్తాన్ని ప్రభా చూస్తూ జరిగిస్తూ అయినా నీ దృష్టి భూమి మీద ఉంచుతున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీ ప్రేమ ఎంతో గొప్పది. నీ అంత నీతి మా దగ్గర లేనప్పుడు ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి ఆహ్వానించినారు ప్రభా. నీ దగ్గరికి చేర్చుకున్నారు తండ్రి. నీ దగ్గరికి రాగలిగే అవకాశాన్ని, కృపను, ఏర్పాటును మీరు చేసినందుకే వందనాలు ప్రభా. రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా, పాప క్షమాపణ ద్వారా మమ్మల్ని ఉచితంగా ప్రభా నీతిమంతులుగా చేశారు. నీ రాజ్యానికి వారసులుగా చేసినందుకే వందనాలు. ఇంకా ప్రభా ఈ భూమి మీద ఉన్నామంటే అది కేవలం నీ కృప. మా కొరకు మీరు ఇంకా సంవత్సరాలను, నెలలను, వారాలను ప్రభా ఇస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాంటి గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా కొంత సమయమునైనా నీ సన్నిధిలో గడపడానికి వచ్చాం దేవా. నీకు ఇష్టమైన ఆరాధన చేయడానికి సహాయం చేయండి. నువ్వు సంతోషపడే విధంగా మా జీవితాలు ప్రభా అయినా ఉండునట్లు సహాయం చేయండి ప్రభా. నిన్ను ఆనందింపజేయగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అయినా మా హృదయాలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకొని నీకు ఇష్టమైన ప్రభా ఆరాధన, నీకు ఇష్టమైన రీతిలో మా యొక్క ప్రెజెన్స్ నైనా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. మా ద్వారా మీరు ఆనందించబడాలి, మహింపరచబడాలి, స్తుతించబడాలి, సంతోషించబడాలి. ఆ రీతిగా ప్రభా మేము సహాయపడండి. ఆ రీతిగా చేయడానికి మీరు కృప చూపించండి. ఇంతవరకు తోడుగా ఉండి ప్రభా మరి సమయం అంతా కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ ప్రభా ముగింపు వరకు సహాయపడమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ ప్రేమను, ఏరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ ప్రేమను, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలే ఎన్నాడును, అలసిపోలే ఎన్నాడును. ఏమని వర్ణించు నీ కృపను, ఏరులై పారెనే నా గుండెలోన. ఏమని వర్ణించు నీ ప్రేమను,
పక్షిరాజు వల్లెనే నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వల్లెనే నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా, ఏమని వర్ణించు నీ కృపను. ఏరులై పారిని నా గుండెలోన, ఏమని వర్ణించు నీ ప్రేమను. ఏరులై పారిని నా గుండెలోన, ఏమని వర్ణించు నీ కృపను. మరణము నశింప చేయుటకేనా రూప సత్య సంపూర్ణుడుగా. మరణము నశింప చేయుటకేనా రూప సత్య సంపూర్ణుడవై మమ జన నివసించితివా, మా మధ్యలో నివసించితివా, మా మధ్యలో నివసించితివా, మా మధ్యన నివసించితివా. ఏమని వర్ణించు నీ కృపను. ఏరులై పారిని నా గుండెలోన, ఏమని వర్ణించు నీ ప్రేమను. ఏరులై పారిని నా గుండెలోన, ఏమని వర్ణించు నీ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా. అలసిపోలేదెన్నడును, 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 అలసిపోలేదెన్నడును. ఏమని వర్ణించు నీ కృపను. ఏరులై పారిని నా గుండెలోన, ఏమని వర్ణించు నీ ప్రేమను. పక్షిరాజు వలెనే నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. పక్షిరాజు వలెనే నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా, నీ ప్రేమ నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా, నీ ప్రేమ నాపై చూపుటకా. ఏమని వర్ణించు నీ కృపను. ఏరులై పారిని నా గుండెలోన, ఏమని వర్ణించు నీ కృపను.
మరణము నశింప చేయుటకేనా కృపా సత్య సంపూర్ణుడావై మరణము నశింప చేయుటకేనా కృపా సత్య సంపూర్ణుడావై మా మధ్యన నివసించితివా మా మధ్యలో నివసించితివా మా మధ్యన నివసించితివా మా మధ్యలో నివసించితివా ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారేని నా గుండెలోన ఏమని వర్ణింతు నీ కృపను పక్షిరాజు వలేనే నా గూడు రేపి నీరెక్కలపై మోసినది పక్షిరాజు వలేనే నా గూడు రేపి నీరెక్కలపై మోసినది నీ ప్రేమ నాపై చూపుటగా నీ కృప నాపై చూపుటగా నీ ప్రేమ నాపై చూపుటగా నీ కృప నాపై చూపుటగా ఏమని వర్ణించు నీ కృపను ఏరులై పారిని నా గుండెలోన ఏమని వర్ణించు నీ కృపను హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు, ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించావు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు, ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించితివి. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు, పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు. ఇశ్రాయేలు స్తుతించగా యెరికో గోడలను కూల్చావు. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కూల్చావు. ఇశ్రాయేలు స్తుతించగా యెరికో గోడలు కూల్చావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు. దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపావు. దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించితివి. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు. ఇశ్రాయేలు స్తుతించగా యెరికో గోడలు కూల్చావు. పౌలు శీలలో స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు. ఇశ్రాయేలు స్తుతించగా యెరికో గోడలు కూల్చావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రేమమయ యేసు ప్రభువా,
నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా, నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై, నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. యెహోవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని పట్టావు ప్రభువా, యెహోవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని పట్టావు ప్రభువా, హృదయాంగనములోకి అరుదించినావు, హృదయాంగనములోకి అరుదించినావు, నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే, హృదయాంగనములోకి అరుదించినావు, నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము
స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధన రోదన ఆవేదనలో, శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధన రోదన ఆవేదనలో, శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. యెహోవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా, యెహోవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగనములో అరుదించినావు, హృదయాంగనములో అరుదించినావు, నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆ వేదనలు నన్ను అలుముకొనినా, శోధన రోదన ఆవేదనలు, శోధన రోదన ఆవేదనలు
నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. చిన్న వాక్యం చదువుకుందాం దేవుణ్ణి ఆరాధించడానికి. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వారందరికీ వంశస్థులందరికీ దేవుడనయ్యుందురు, వారు నాకు ప్రజలయ్యుందురు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదును అనుకొనుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ మాటలు ఎంత విలువైనయో ప్రభా, ఎంత బలము, ప్రభావము, శక్తి ఈ మాటలకు ఉంది. అది నాకు మాకు దయచేయండి ప్రభా. మాటలో ఉన్న జీవాన్ని మేము పొందుకోవాలి. నీ మాటలో ఉన్న ప్రభా శక్తిని మేము పొందుకోవాలి. నేను మనస్ఫూర్తిగా మేము ఆరాధించడానికి కావలసిన తలంపులు మీరే దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యిర్మీయా అనే వ్యక్తి దేవుని ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు మరి చెరలోనికి వెళ్లే ముందు, అంటే ఇశ్రాయేలు ఎంత చెప్పినా వినకపోతే మరి వాళ్ళు పట్టబడి మళ్ళీ 70 సంవత్సరాల వరకు బబులోను రాజ్యానికి వెళ్ళిపోతారు అని ప్రవచించిన ప్రవక్త. ఆ టైంలోనే ఆయన ఎవరో చెప్పినా వినలేదు, నమ్మలేదు. మరి గోతులో ఉంచారు, జైల్లో ఉంచారు. అయినా సరే దేవుడు తాను చెప్పదలిసింది మరి తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ వచ్చాడు. మరి ఆ శిక్ష, బాధ వాళ్ళు అనుభవించిన తర్వాత అయినా దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో మరి దేవుడు మళ్ళీ యిర్మీయాకు చెప్తూ వచ్చాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుణ్ణై ఉంటాను. అంటే ఎప్పుడంటే పైన చెప్తున్నాడు, దేవుని మహోగ్రత అనే పెనుగాలి బయలుదేరుతుంది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగిద్ది, తన కార్యం ముగించే వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినంలో మీరు సంగతి గ్రహించరు అని చెప్తున్నాడు. అంటే దేవుని కోపం, ఉగ్రత అంత తీరిన తర్వాత దేవుడు ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నేను మళ్ళీ వాళ్ళకి దేవుణ్ణై ఉంటాను, మళ్ళీ వాళ్ళకి నేను వాళ్ళు నాకు ప్రజలై ఉంటారు అని రెండవ వచనం ఏం చెప్తున్నాడు అంటే, ఖడ్గాన్ని తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక
ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదును అని అనుకొనుచున్నాడు అంట. అంటే కొంతమంది ఇక్కడ ఖడ్గాన్ని తప్పించుకున్నారు. ఎంతో మంది ఖడ్గానికి కూలిపోయారు, గాని ఖడ్గాన్ని తప్పించుకొని అరణ్యములో దయ పొందారు. కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను, విశ్రాంతి పొందడానికి నేను వెళ్తానే అని అనుకుంటున్నాడు అని యిర్మీయా చెప్తున్నాడు. నిజంగా దేవుని యొక్క ఉగ్రత, కోపం ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు సమస్తాన్ని కోల్పోతాం, సమస్తం పోగొట్టుకుంటాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మందిరం పోయింది, ఇల్లు పోయినాయి, ఆస్తి పోయింది, సొంత ఊరు పోయింది. 70 ఏళ్ళు ఒక బానిస బతుక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇది రెండోసారి. 400 సంవత్సరాలు బానిస బతుకులో ఉంటే ఐగుప్తులో నుంచి విడిపించాడు, అది మొదటిసారి. అయినా కానీ రెండోసారి అదే తప్పు మళ్ళీ చేసి పోయారు. కొన్నిసార్లు మనం ఒకసారి తప్పు చేసి అనుభవించిన శిక్ష సరిపోక రెండోసారి అనుభవించి తప్పు చేసి శిక్ష కొని తెచ్చుకుంటాం. ఒకసారితో మనం కొన్ని విషయాలు నేర్చుకోలేము, కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు అవి తింటే గానీ నేర్చుకోలేము. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒకసారి 400 ఏండ్లు బాధపడింది మర్చిపోయి మళ్ళీ తప్పు చేసి మళ్ళీ 70 ఏండ్ల బాధ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ 70 ఏండ్ల బాధ పోయిన తర్వాత, అంటే దాంట్లో తప్పించుకొని బయటపడిన వాళ్ళు, ఖడ్గం చేత తప్పించుకున్న వాళ్ళు అరణ్యములో దయనుంది. రోజు మనం ఎందుకో దేవుణ్ణి ఆరాధించాలంటే ఒకసారి కలిగిన బాధ కాదు, 2 సార్లు కలిగిన బాధ కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు 2 సార్ల బాధను తప్పించుకొని, ఈవెన్ వాళ్ళు ఉన్నది అరణ్యం, సొంత ఇల్లు ఊర్లో కూడా కాదు. ఒక పక్క ఖడ్గాన్ని తప్పించుకున్నారు, మరో పక్క అరణ్యంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళు దయనొందారు. వాళ్ళకు మళ్ళీ విశ్రాంతి దొరుకుతుంది, అది పొందడానికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నారు అని అనుకుంటున్నారని చెప్తున్నారు. అంటే అరణ్యంలో కూడా దేవుడు దయ చూపించేవాడు. ఖడ్గాన్ని తప్పించి, ఖడ్గం ద్వారా ఎంతో మంది కూలిపోయారు, కానీ కొంతమంది బతికారు. వాళ్ళు సొంత ఊర్లో ఉండట్లా, సొంత ఇళ్లలో లేరు, అరణ్యంలో ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు దయ పొందారు. ఈరోజు మన దేవుడు కూడా అలాంటి వాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కొన్నిసార్లు ఖడ్గం చేత కొన్ని కోల్పోయినా, ఖడ్గం చేత కొంత జీవితం నష్టపోయినా, ఖడ్గం చేత సమస్తం కోల్పోయినా, ఆ మిగిలిన దాన్ని అరణ్యంలో బ్రతుకుతున్న బ్రతుకు లాంటి ఆ చిన్న జీవితంలో ఆయన దయ చూపించగలడు, ఆయన విశ్రాంతి ఇవ్వగలడు. ఇంతకు ముందులాగా మళ్ళీ ఇల్లు లేకపోవచ్చు, సొంత ఊరు లేకపోవచ్చు, ఇంతకు ముందులాగా ఎక్కువ లేకపోవచ్చు, ఉన్న జనులైనా, ఉన్న కొద్ది మంది అయినా, అరణ్యంలోనైనా ఇశ్రాయేల్ ప్రజలకు దయ వచ్చింది, ఇశ్రాయేల్ ప్రజలకు విశ్రాంతి వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నారు, అరణ్యంలో వాళ్ళు దయ పొందారు. దేవుని దయ ఎప్పుడు ఉండింది. దేవుడు కోప్పడుతూనే, దేవుడు శిక్ష వేస్తూనే, దేవుడు బాధ పెడుతూనే, దేవుడు కొంత బోనిస్తూనే మళ్ళీ ఆయన దయ చూపించేవాడు. ఈరోజు మనం అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చినవాడు. అరణ్యంలో దయ చూపించేవాడు, ఖడ్గములు తప్పించి దయ చూపించేవాడు. మనం హతం కాకుండా, కొంతమంది మన చుట్టుపక్కల పడిపోయినా మన హతం కాకుండా కాపాడగలిగిన వాడు. లేదా మన జీవితంలో ఎన్నో కోల్పోయినా కొంత ఎక్కడో కొద్దిగా మిగిల్చి బ్రతికించి అరణ్య జీవితంలో కూడా ఆయన దయ చూపించగలిగిన వాడు. అరణ్య జీవితంలో కూడా ఆయన విశ్రాంతి ఇవ్వగలిగిన వాడు. అందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
కనుక విడువగా నీ ఎడల కృప చూపుతున్నాను. ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురాలు వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములతో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లు మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలాలు అనుభవించెదరు. మళ్ళీ ఇంకొక మాట, మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుని ప్రేమ, దేవుని కృప శాశ్వతమైంది. విడవకుండా కృప చూపించేవాడంట. ఒక మనుషునికి దేవునికి అదే తేడా. ఒక మనిషి మీద మనకు ప్రేమ పోతే మళ్ళీ రాదు, లేదా మనుషులను కొంతకాలమే మనం ప్రేమించగలుగుతాం. దేవుడే ఇర్మియాకు చెప్పిన మాట ఏంటంటే, అది కూడా చాలా కాలం కిందటే ఒక మాట చెప్పాడంటే, అది ఏంటంటే, నేను శాశ్వతమైన ప్రేమ అంటే ఇంకా నా ప్రేమ శాశ్వతంగా ఉండేది, అలాంటి ప్రేమతో ప్రేమించాను కాబట్టి విడవకుండా, ఒక వదిలేయకుండా కృప చూపియాల్సి వస్తుంది, చూపిస్తున్నా అంటున్నాడు. దేవుని ప్రేమ శాశ్వతమైంది. కొన్ని రోజులు ప్రేమించి వదిలేసేవాడు కాదు. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాడంటే అతడు దేవుని దగ్గర, దేవుని రాజ్యంలో తనతో పాటు ఉండేంత వరకు ఆయన ప్రేమిస్తాడు. నరకంలో నుంచి తప్పించబడి నిత్య రాజ్యములో, నిత్య జీవితం వరకు మనం బ్రతికేంత వరకు ప్రేమిస్తాం. అది మనం పుట్టక ముందు నుంచే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని, ఈ లోకానికి రాకముందే ఏర్పరచుకొని, ఈ సృష్టి అంతా అయిపోయిన తర్వాత, దేవుని తీర్పు, పరలోకము ఇదంతా జరిగిన తర్వాత దేవునితో నిత్య రాజ్యంలో ఉండేంత వరకు కూడా ఆయన ప్రేమించేవాడు. దేవుని ప్రేమ శాశ్వతమైంది కాబట్టి ఆయన విడువకుండా కృప చూపిస్తాడు. ఇది మనకున్న మరో ధైర్యం. ఏ ప్రేమలైనా మనకు శాశ్వతంగా ఉండవు. మనుష్య ప్రేమలు అవన్నీ ఆరిపోతాయి. దేవుని ప్రేమ శాశ్వతమైంది. అదే చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో. అంటే శాశ్వతంగా ఉండే ప్రేమతో. లోకంలో ఉన్న ప్రేమలు శాశ్వతం కాదు. అందుకనే తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదు, అన్నదమ్ముల ప్రేమ శాశ్వతం కాదు, స్నేహితుల ప్రేమ శాశ్వతం కాదు. దేవుని ప్రేమ శాశ్వతము. శాశ్వతము కాబట్టే కృప చూపిస్తాడు. శాశ్వతం కాబట్టే విడువడు. శాశ్వతం కాబట్టే వదిలిపెట్టాడు. రోజు మనకు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బాధపడ్డారు కొన్ని సంవత్సరాలు విడవబడినట్టున్నారు. కానీ మళ్ళీ వాళ్ళకు ప్రేమ చూపించి వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చి వాళ్ళు కట్టిస్తానంటున్నాడు. ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడినట్లు ఇక మీదట కట్టిస్తా, నువ్వు మరలా తంబురాలు వాయిస్తావు, మరలా సంబరపడే వాళ్ళతో కలిసి మరి కలుస్తావు, నాట్యం వేస్తావు. అంటే సంతోష జీవితం మళ్ళీ వస్తుంది నీకు, ఆ ఆనంద జీవితం వచ్చేది. హాయిగా నాట్యం చేస్తావు, తంబురాలు వాయిస్తావు, నేను మళ్ళా కట్టిస్తా, నువ్వెంత కూలిపోయినా మళ్ళీ కట్టిస్తా. ద్రాక్షవల్లు మరలా నాటుతావు, నాటు వాళ్ళు పర్వతాల మీద ఫలాలు అనుభవిస్తారు అని చెప్పి మళ్ళీ తిరిగి జీవితం నీకు ఆనందంగా ఉంటది, మళ్ళీ ఫలవంతంగా ఉంటది, మళ్ళీ సంతోషంగా ఉంటది, మళ్ళీ కట్టిస్తా అంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను శాశ్వతంగా ప్రేమించాను. మధ్యలో వదిలేయాను, పడిపోయా ఓకే, కూలిపోయా ఓకే, కృంగిపోయా ఓకే, కొన్ని సంవత్సరాలు బానిస బతుకు వెళ్ళిపోయినావు, కొన్నిసార్లు నీకు నాకు సంబంధం తెగిపోయింది, అయినా మళ్ళీ నేను కట్టిస్తా, అయినా మళ్ళీ నేను తీసుకొని వస్తా, అయినా మళ్ళీ నీకు సంతోషం ఇస్తా, అయినా మళ్ళీ నీ ఫలాలు ఇచ్చి, నీ ద్రాక్ష తోటలు నాటించి నీకు మళ్ళీ నీ ఫలాలు అనుభవించేటట్లు చేపిస్తా అని చెప్పి
ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నట్టుగా ఈరోజు మనతో చెప్తున్నాడు. నేను కూడా నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నా, అందుకే నేను వదిలిపెట్టను కాబట్టే విడవకుండా కృప చూపిస్తున్నా. నేను విడిచిపోను. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే 8-9 వచనాల్లో, ఉత్తర దేశంలో నుండి వారిని నేను రప్పిస్తున్నాను, గుడ్డివారిని, కుంటివారిని, గర్భిణులేమి, ప్రసవించు స్త్రీలమేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాట నీళ్ల కాలువలో యుద్ధ వారిని నడిపించును. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఉత్తర దేశంలో నుంచి నేను నడిపిస్తా. గుడ్డివారిని, కుంటివారిని, ప్రసవించే స్త్రీలను, అంటే బలహీనులైన వారిని, రాలేము అనుకున్న వాళ్ళని, కష్టంగా మేమంత దూరం ప్రయాణం చేయలేము అనుకున్న వాళ్ళని, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, గర్భిణీలు, ప్రసవించే స్త్రీలు, వాళ్ళను కూడా వదిలిపెట్టను. అందరినీ తోలుకొస్తా, అందరినీ సమకూరుస్తా. ఆ వచ్చేటప్పుడు వాళ్ళు ఏడుస్తూ రావచ్చు, వాళ్ళు ఏడుస్తూ వస్తారు. ఎందుకంటే ఒకప్పుడున్న ఇల్లు పోయింది, ఒకప్పుడున్న ఆస్తి పోయింది, ఒకప్పుడున్న మందిరం పోయింది, ఒకప్పుడున్న మన పట్టణాలు తగలబెట్టబడ్డాయి. ఇప్పుడు అవన్నీ చూసుకొని ఏడవచ్చు, వాళ్ళు అవన్నీ చూసి బాధపడవచ్చు. వాళ్ళు ఏడుస్తూ వస్తారు. దేవుడు చెప్తున్నమాట, వాళ్ళు ఏడుస్తూ వస్తారు. అయినా సరే వాళ్ళు నన్ను ప్రార్థిస్తుండగా నేను వాళ్ళని నడిపిస్తా. చక్కగా పోయే బాటలో, తొట్టిల్లిపోకుండా నీటి కాలువల దగ్గరికి నడిపిస్తాను. ఎందుకంటే ఇశ్రాయేళ్లకు నేను తండ్రిని గానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? వాళ్ళు నేను ఎందుకు వదిలిపెడతా? వాళ్ళకు నేను తండ్రిని కదా, ఎఫ్రాయిము నాకు జ్యేష్ఠ కుమారుడు కదా. ఎంత గొప్ప మాట ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట. చెదరిపోయామని బాధపడుతున్నా సరే, కృంగిపోయామని బాధపడుతున్నా సరే, దేశాల వైపు జీవితం అల్లకూలమైనా సరే, హృదయం అంతా చల్లా చెదురైనా సరే, ఈవెన్ గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను కూడా, ప్రసవించే స్త్రీలను కూడా తెచ్చినట్టు, అలాగే మనలో ఉన్న చాతగాని బలహీనమైన ప్రతి దాన్ని దేవుడు సమకూర్చగలడు. ఈ కెన్ రిస్టోర్ ఇట్ అన్నమాట. ఆయన సమకూర్చగలడు, ఆయన తిరిగి రప్పించగలడు. వాళ్ళు ఏడుస్తూ రావచ్చు, మనం కూడా ఏడుస్తూ రావచ్చు, బాధపడుతూ రావచ్చు. ఆయన సన్నిధి ఏడుస్తూ ప్రార్థించవచ్చు. ఆ ఏడుస్తూ వచ్చినప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఇంకా తొట్టిల్లకుండా, ఇంకా మళ్ళీ కాళ్ళు అటు ఇటు పోకుండా చక్కగా నీళ్ల కాలువల దగ్గరికి నడిపిస్తా. ఎందుకంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని కాదా, నాకు జ్యేష్ఠ కుమారుడు కాదు. నేను వాళ్ళ తండ్రిని అంటున్నాడు, వాళ్ళు నాకు పెద్ద కుమారులు అంటున్నాడు. ఈరోజు మనకు దేవుడు ఇస్తున్న మాట అదే. చెల్లా చెదరైపోయిన మన హృదయాన్ని, ఏడుస్తున్న మన హృదయాన్ని దేవుడు అలాగే వదిలిపెట్టాడు. నేను తండ్రిని కదా. ఏ తల్లి తండ్రి తన పిల్లలు ఏడుస్తుంటే చూడలేక మరి వాళ్లకు చేస్తారో, సహాయపడతారో, దేవుడు కూడా నేను తండ్రిని కదా, నేను ఎలా వదిలిపెడతా? వాళ్ళు నాకు కుమారులు కదా, నేను ఎలా వదిలిపెడతా? వాళ్ళు ఏడుస్తూ రావచ్చు, కానీ వాళ్ళు ఇంకా తొట్టిల్లకుండా మంచి నీళ్ల కాలువల బాటలు నడిపిస్తా అంటాడు. అంటే అందమైన జీవితం, తప్పిపోని జీవితాన్ని, పచ్చగా ఉండే జీవితాన్ని, నీళ్ల కాలువల దగ్గర ఉండే ఆ మాధుర్యమైన జీవితం, ఇంకా పడిపోకుండా, ఇంకా తొట్టిల్లకుండా, ఇంకా అటు ఇటు వెళ్ళకుండా చక్కని జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళకి,
ప్రార్థిస్తూ వచ్చిన వాళ్ళకి, చల్లా చెదురైన వారిని సమకూర్చి వాళ్ళ ఏడుపును మానిపించి, వాళ్ళ ప్రార్థనకు తగిన విధంగా మంచి బాటలో, ఒక చక్కని త్రోవలో, వాళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్తాను. ఎందుకంటే తండ్రిని నేను వదిలిపెట్టను. వాళ్ళు నా కుమారులు. ప్రాణము పోతుంది. ఏ తల్లి సత్యంత వరకు తన పిల్లల్ని వదిలిపెట్టాడు, అట్లాగా దేవుడు అంటాడు, నేను వదిలిపెట్టాను, నేను తండ్రి, వాళ్ళు నా కుమారు. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మనకున్నాడు. చెదరైన మనకి, ఏడుస్తూ వస్తున్న మనకి, నేను వదిలిపెట్టాను, నీ తండ్రిని, నా కుమారుడవి. కొన్ని రోజులు నేను బాధ పెట్టవచ్చు, కొన్ని రోజులు నీకు దూరంగా ఉండొచ్చు, కొన్ని రోజులు నువ్వు చేసిన దానికి శిక్షను వేయొచ్చు, కొన్ని రోజులు నీతో మాట్లాడకపోవచ్చు. కానీ నువ్వు కష్టం అంటే, కానీ నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనని దేవుడు దిగి వచ్చేవాడు. నేను వదులుకోలేను నేను, ఎందుకంటే శాశ్వత ప్రేమ నీది నా మీద ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి తండ్రి ఈరోజు మనకున్నాడు. కుమారులుగా ఎంచుతున్నాం, అలాంటి తండ్రి ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అదే ఆదరణకరమైన విషయాలు ఇర్మీయా ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. వాళ్ళు నేను వదిలిపెట్టాను, వాళ్ళని తిరిగి రప్పిస్తా, అరణ్యంలో కూడా వాళ్ళకు దయ చూపిస్తా, వాళ్ళని తిరిగి కడతా. వాళ్ళు ఏడుస్తూ వచ్చిన ఈసారి మళ్ళీ వాళ్ళని చక్కని బాటలో నడిపిస్తా అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, జనులారా యెహోవా మాట వినండి, దూరంలోనున్న ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటించండి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయండి. మందన యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని విమోచించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకి పుట్టు పిల్లలను బట్టి సమూహాలుగా వచ్చెదరు. వారు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందరు. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విషారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగచేయుదును. కనుక కన్యకులు, యవనులు, వృద్ధులు, యాజకులు కూడి నాట్యం నందు సంతోషించెదరు. ప్రభుతో యాజకులను సంతోషపరచెదరు. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టిన వాడే వాళ్ళను మళ్ళీ సమకూరుస్తాడు. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు వాళ్ళకు కాపాడుతాడు. యాకోబు వంశస్థులను నేను విమోచిస్తా, వారి కంటే బలమైన వారి చేతిలో నుంచి వాళ్ళను విమోచిస్తా. వాళ్ళు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు, సంతోషిస్తారు. ద్రాక్షారసాన్ని బట్టి, గోధుమలను బట్టి, తైలాన్ని బట్టి, గొర్రెల పిల్లలకు పుట్టే పిల్లలను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తా, సంతోషమిచ్చి వారిని ఆదరించగలను. విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తాను. దేవుడు నిజంగా కనికరం చూపిస్తే, దేవుడు నిజంగా ప్రేమ చూపిస్తే ఎట్లా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. ఏ దేవుడైతే వాళ్ళని చెదరగొట్టాడో, వాళ్ళని ఎలా చెదరగొట్టానో మళ్ళీ ఒక గొర్రెల కాపరి కదా సమకూర్చి కాపాడినట్టు వాళ్ళని కాపాడి తీసుకొస్తా. వాళ్ళకంటే బలమైన చేతిలో నుంచి, ఆ రోజు బబులోను రాజు బలంగా వచ్చి దోచుకొని పోతుంటే ఎవరు ఆపలేకపోయారు, ఎవరు వాళ్ళతో పోట్లాడలేకపోయారు. అలాంటి బలవంతులైన చేతిలో నుంచి విడిపిస్తా. వచ్చి ద్రాక్షారసము, మందలు, గొర్రెలు, తైలము ఇవన్నీ వాళ్ళకి ఇస్తా. ఇంకా ఏమంటున్నా అంటే వాళ్ళ దుఃఖానికి ప్రతిగా.
ఇప్పటిదాకా దీన్ని బట్టి వాళ్ళు దుఃఖపడ్డారు. దానికి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తా, విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలగజేస్తా. దేవుడు తన స్వయంగా ఇస్తున్న మాట, దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తా. నా ఇశ్రాయేలు ప్రజలు ఇన్నేళ్ళు 70 ఏళ్ళు బాధపడ్డారు. 70 ఏళ్ళు ఇల్లు లేదు, 70 ఏళ్ళు స్థలం లేదు, 70 ఏళ్ళు పొలాలు లేవు, పంటలు లేవు. ఏడుస్తా ఉన్నారు బబులోను చెట్ల దగ్గర కూర్చొని. మందిరాన్ని గురించి ఏడ్చారు, దేశాన్ని గురించి ఏడ్చారు, యాజకులుగా ఉండాల్సిన పరిస్థితి లేకుండా పోయిందని ఏడ్చారు. దానియేలు ఏడ్చాడు. అలాగా ఏడుస్తూ దుఃఖపడే వాళ్ళకి మళ్ళీ సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తా, విచారంతో బాధపడే వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తా అనే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే నేను తండ్రిని, నేనే చెదరగొట్టా, ఇప్పుడు నేనే సమకూరుస్తా. ఈరోజు ఎంత గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించేది. కొన్నిసార్లు మనం చెదరగొట్టబడతాం, మనం చేసిన పాపాలను బట్టి కొన్నిసార్లు చెదరగొట్టబడతాం, కొన్నిసార్లు కొన్నేళ్ళు శిక్షను అనుభవించాల్సి వచ్చింది, కొన్నేళ్ళు బాధను అనుభవించాల్సి వచ్చింది, కొన్నేళ్ళు దుఃఖం విచారంతోనే గడపాల్సి వచ్చింది. కానీ దేవుడు ఇస్తున్న మాట ఏదో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నేను మళ్ళీ సమకూరుస్తా. గొర్రెలను గొర్రెపిల్ల కాపరి కాపాడినట్లు కాపాడుతా. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, గొర్రె పిల్లలను గొర్రెల కాపరి కాపాడినట్లు కాపాడు. వాళ్ళకంటే బలవంతులైన చేతిలో ఉన్నారు కదా, చేతిలో నుంచి విడిపిస్తా. విచారంగా ఉన్న వాళ్ళకి ఆనందం ఇస్తా, దుఃఖంగా ఉన్న వాళ్ళకి సంతోషం ఇస్తా. ఇలా వాళ్ళని ఆదరిస్తా. నా ఉపకారాలు తెలుసుకొని వాళ్ళు సంతోషిస్తారు, నాట్యం చేస్తారు. ఇది యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఇది దేవుని మాట అని చెప్తున్నాడు. ఇది దేవుని మాట, దేవుని శాసనం. ఇది దేవుని శాసనం. ఒక్కసారి దేవుని మాట ఇచ్చాడంటే అది తప్పిపోదు. అంటే ఇందులో దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుడికి ప్రతిదీ తెలుసు. వాళ్ళు దుఃఖంలో ఉన్నారని తెలుసు, వాళ్ళు విచారంలో ఉన్నారని తెలుసు, బలవంతులు వచ్చి వాళ్ళని పట్టుకున్నారని తెలుసు, చెదరగొట్టబడ్డారని తెలుసు. వాటన్నిటిలో నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చెదరగొట్టబడి మన బలవంతులైన వారి చేతిలో చిక్కుబడిపోయి బయటికి రాలేని స్థితిలో ఉన్నాం, విడిపించుకోలేని స్థితిలో ఉన్నాం, దుఃఖముతో విచారంతో గడుపుతూ ఉన్నాం. ఈరోజు మన దేవుడు మనకిస్తున్న మాట, దుఃఖానికి ప్రతిగా సంతోషము, విచారానికి ప్రతిగా ఆనందం ఇచ్చి ఆదరిస్తాను అంటున్నాడు. దేవుడే సంతోషం ఇస్తానన్నప్పుడు, దేవుడే ఆనందం ఇస్తానన్నప్పుడు, అవి ఇచ్చి ఆదరిస్తానను, అవి ఇచ్చి కాపాడుతాను, అవి ఇచ్చి సమకూరుస్తాను, అవి ఇచ్చి విడిపిస్తాను అన్నప్పుడు ఇంకా మనకు ఎక్కడ లేని ఆనందం దేవుని ద్వారా కలుగుతుంది. ఈరోజు ఎంత గొప్ప మంచి దేవుడు మనకున్నాడు. ఎలా అంటే మనం చూస్తూ వచ్చిన ఖడ్గం నుంచి తప్పించు అని అరణ్యములో ఉన్నా కూడా దయ చూపించేవాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించేవాడు. కాబట్టి మనకు ఎట్లా విడవకుండా కృప చూపించేవాడు. మనల్ని ఏడుస్తూ వచ్చిన మన ప్రార్థనలు విని చక్కగా నడిపించేవాడు, మళ్ళీ తొట్టిల్లకుండా నడిపించేవాడు. చెదరగొట్టిన ఆయనే దుఃఖిస్తున్న, విచారిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఒక గొర్రె పిల్లను కాపాడిన వ్యక్తిలాగా నేను కాపాడుకుంటాను, మళ్ళీ వాళ్ళని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. జీవితం ఎలా ఉన్నా, చెదరగొట్టబడిన ఇశ్రాయేల్ లాగా బాధ అనుభవించాల్సి వచ్చిన, ఇశ్రాయేల్ లాగా కొన్నేళ్ళు ఖడ్గము, కరువు, శిక్షణ అనుభవించాల్సి వచ్చిన, శాపాన్ని, దరిద్రతను అనుభవించాల్సి వచ్చిన, దేవుని నుంచి మరి అన్ని కోల్పోయిన స్థితి అనుభవించాల్సి వచ్చిన, ఈరోజు శాశ్వత ప్రేమతో ప్రేమించి ఆయన తండ్రి, వదిలిపెట్టని తండ్రి,
జాలిపడే తండ్రి, స్థితిని మార్చగలిగిన తండ్రి ఈరోజు మనకున్నాడు. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు, మన జీవితానికి సరిపోయిన దేవుడు, మన బ్రతుకు సరిపోయిన దేవుడు, మన పరిస్థితులకు సరిపోయిన దేవుడు, మన అవసరాలకి సరిపోయిన దేవుడు, మన బాధలకి సరిపోయిన దేవుడు, మన శ్రమలకి సరిపోయిన దేవుడు, మన పోరాటాలకి సరిపోయిన దేవుడు, మన అవమానాలకి సరిపోయిన దేవుడు, మన కన్నీళ్ళకి సరిపోయిన దేవుడు. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, అది అరణ్య జీవితమైన దయ చూపించేవాడు. ఆయన ప్రేమ శాశ్వతం కాబట్టి విడవకుండా కృప చూపేవాడు. విడవడాయన కొన్నేళ్ళు దూరంగా ఉండొచ్చు, కొన్ని రోజులు బాధ పెట్టచ్చు. మనం ఎక్కడున్నా సమకూర్చేవాడు. ఏడుస్తూ వస్తాం, మనం బాధపడుతూనే ప్రార్థన చేస్తాం. అయినా సరే ఆయన మంచి మార్గాన్ని చూపించి, మంచి ద్రోవ చూపించి, ముందుకు ఎలా వెళ్ళాలో తెలియజేసి, తొట్టెళ్లకుండా నీళ్ళ కాలువల దగ్గరికి నడిపించేవాడు. మన జీవితానికి కావలసిన నీళ్ళు ఇచ్చేవాడు. మన తొట్టెళ్లకుండా వెళ్ళడానికి కావలసిన మార్గాన్ని ఇచ్చేవాడు. మన సంవత్సరాలకు కావలసిన నెమ్మది ఇచ్చేవాడు. ఆయన విశ్రాంతి ఇచ్చేవాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ నాకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడా, నేను ఎందుకు వదులుకుంటావు నా పిల్లల్ని? నేను తండ్రిని కదా, నేను తండ్రిని నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు అలాంటి తండ్రి ఈరోజు మనకు పరలోకమందున్నాడు. ఇలాంటి తండ్రి మనకు విడువని తండ్రి ఉన్నాడు. దయ చూపించే తండ్రి, కృప చూపించే తండ్రి, మన ప్రార్థనలు వినే తండ్రి, మనల్ని సమకూర్చే తండ్రి. చెదరగొట్టబడిన మన్ను, కలవరంతో నిండిన మన మనసులని, అలకూలమైన ప్రతి పరిస్థితిని దేవుడు ఆదరించేవాడు. దుఃఖానికి ప్రతిగా సంతోషం, విచారానికి ప్రతిగా ఆనందం నేను కలగజేస్తాను, కలగజేసి వాళ్ళని ఆదరిస్తాను అంటున్నాడు ఈరోజు మన తండ్రి. బలవంతుల చేతిలో చిక్కుపడ్డారు, నేను విడిపిస్తాను. గొర్రెల కాపరి కాపాడినట్టు నేను కాపాడుకుంటాను. ఇలాంటి మంచి దేవుడు ఉన్నాడండి ఈరోజు మనకి. అలాంటి ప్రేమ కలిగిన తండ్రి ఎక్కడ కనిపించడు. ఎవరు మనకి ఇలా చేసినా చేయకపోయినా ఒక ఆయన అయితే ఎప్పుడూ ఉన్నాడు. శాశ్వత తండ్రి, ఈ భూమి మీదకి రాకముందు మనల్ని కన్న తండ్రి ఆయన. ఈ భూమి వదిలిపెట్టిన తర్వాత మన తండ్రి ఆయనే. మధ్యలో కొంతకాలమే శరీర సంబంధమైన తల్లి తండ్రులు మనకు ఇచ్చాడు తప్ప మొదట్లో నుంచి ఆయనే తండ్రి, తర్వాత ఆయనే యుగ యుగాలు తండ్రి. ఈ శరీర సంబంధమైన తల్లిదండ్రులే తమ పిల్లలను బాధపడిన, ఏడ్చిన, వాళ్ళ మీద కనికరం చూపించినట్టు, వాళ్ళకు సహాయపడినట్లు, వాళ్ళని ఆదుకున్నట్టు, నేను మిమ్మల్ని ఆదుకున్నా, నేను తండ్రిని కాదా, మీరు నా కుమారులు కాదా, సరే మీకు దుఃఖం ఉంది, ఇప్పుడు మళ్ళీ సంతోషం ఇస్తా, విచారం ఉంది, నేను కొట్టివేసి ఆనందం ఇస్తా, నాకు తెలుసు దేంతో నిన్ను ఆదరించాలో, బలవంతుల చేతిలో చిక్కుపడ్డావు కదా, విడిపిస్తా నేను. ఈరోజు దేంట్లో చిక్కుపడినా, దేంట్లో ఇరుక్కున్నా, ఈరోజు మనల్ని విడిపించగలిగిన వాడు. ఏ విచారాలు, ఏ దుఃఖము మనల్ని బాధిస్తున్నా నేను విడిపించగలిగిన వాడు. దానికి ప్రతిగా ఆనందం ఇచ్చేవాడు, దానికి ప్రతిగా సంతోషం ఇచ్చేవాడు, సంతోషంతో ఆనందంతో మనల్ని ఆదరించగలిగిన వాడు. ఇంత గొప్ప ధైర్యం ఎక్కడా మనకు దొరకదు. ఇంత గొప్ప నమ్మకం మనకుంది, ఇంత గొప్ప ఆదరణ మనకుంది, ఇంత గొప్ప అవకాశం మనకు ఎప్పుడూ ఉంది. ఈ ఊపిరి ఇంకా ఉంది అంటే ఆయన జీవితాన్ని ఏ విధంగా అయినా చేయగలడు, ఎలాగైనా మార్చగలడు. అది ఎంత వరిష్ఠ నుంచి
ఎంత పైకైనా ఆయన చేయగలడు. చెదరగొట్టబడిన స్థితిలో నుంచి, అరణ్యంలోనున్న స్థితిలో నుంచి, ఏడుస్తున్న స్థితిలో నుంచి, బలవంతుల చేతిలో బంధించబడిన స్థితిలో నుంచి ఈరోజు మనల్ని, మన జీవితాలను, కుటుంబాలను ఆయన ఏవైనా చేయగలడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన దయ చూపించేవాడు, ఆయన తండ్రి వదిలిపెట్టాడు, ఆయన సమకూర్చేవాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ జీవితంలో ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినా, ఏ వచ్చి మనల్ని ఎదుర్కొన్నా, అంత పోరాడిన ప్రేమ చూపగించే తండ్రి, కనికరం చూపించే తండ్రి, చేయి చాపే తండ్రి, బయటికి తీసుకొచ్చే తండ్రి, ఆదరణ ఇచ్చే తండ్రి, సంతోషాన్ని, ఆనందాన్ని పరలోకం నుంచి పంపించే తండ్రి, ఏడుపుకు ప్రతిగా మరి సంతోషాన్ని ఇచ్చే తండ్రి, మంచి మార్గాన్ని చూపించే తండ్రి, తిరిగి కట్టించే తండ్రి, తిరిగి సంతోషంతో నింపగలిగిన తండ్రి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఇలాంటి ఒక నమ్మకము, ధైర్యము, ఇలాంటి ఒక గొప్ప ఏర్పాటు మనకు దేవుని దగ్గర ఉంది. అందును బట్టి మనం మన జీవితంలో ఏ స్థితిలోనైనా మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే ఇందాక పాటలు కూడా మనం చూస్తాం, శోధన, రోదన, ఆవేదనలో కూడా నిన్నే స్తుతిస్తాం. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమకు సరిపోయింది లేదు. యోగ్యత లేని మనల్ని ప్రేమించాడు, అర్హత లేని మనల్ని ప్రేమించాడు, మన హృదయాల దగ్గరికి వచ్చి తట్టి లోపలికి వచ్చి మనకు సంతోషాన్ని ఇచ్చాడు. శోధనలో చుట్టుకొని ఆవేదనలు అలుముకొలిన శోధన, వేదన, రోదనలో కూడా మనం స్తుతించాలి. నేను స్తుతిస్తాను అంటున్నారు భక్తులు. ఈరోజు అంత గొప్ప దేవుడు ఉన్నాడు, అంత మంచి దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ఆదరణ శాశ్వతం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి, పరలోకం నుంచి మీరు ఒక మాట పంపిస్తే మేము బ్రతుకుతాం దేవా. మనుషులు రొట్టె వల్ల కాదు, ఆహారం వల్ల కాదు, ఈ నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతారు ప్రభా. కొన్నిసార్లు ఆహారం ఉన్నా ఎంతో మంది చనిపోతున్నారు, డబ్బులున్నా చనిపోతున్నారు, ఉద్యోగాలున్నా చనిపోతున్నారు, మంచి స్టేటస్ ఉన్నా చనిపోతున్నారు. ఎందుకంటే అవి మాత్రమే ఒక వ్యక్తిని బ్రతికించలేవు. నీ మాట ఉండాలి ప్రభా. లోకపరంగా మాకు ఏమీ లేకపోయినా నీ మాట ఉంటే చాలు ప్రభా. నీ మాట ఉంటే మేము బ్రతుకుతాం దేవా. విడవబడిన స్థితిలో ఉన్న వారికి ఇచ్చిన మాట నేను విడిచిపెట్టాను. నా ప్రేమ శాశ్వతము. కొన్ని రోజులు విడిచిపెట్టినా పూర్తిగా నేను వదిలిపెట్టాను. నేను సమకూరుస్తా, నేను తిరిగి రప్పిస్తా, అరణ్యంలో నీకు దయ చూపిస్తా, నేను తిరిగి కడతా, నీ దుఃఖానికి సంతోషం ఇస్తా, నీ విచారానికి ఆనందం ఇస్తా. దానికి బదులుగా నేను ఇచ్చి ఆదరిస్తాను అనుకున్నాను. అలాంటి గొప్ప దేవునికి నేను ఏమి ఇవ్వగలను ఆయన? బలవంతులుగా చేతిలో చిక్కుబడిన జీవితాలను నడిపించేవాడు. ఒక గొర్రె కాపరి మందలను కాపాడినట్టు కాపాడేవాడు ప్రభా. రాత్రంతా గొర్రెలను ప్రభా కాపాడిన గొర్రెలు కాపర్లా తోడేళ్ళు రాకుండా ప్రభా కాపాడినట్టు మా జీవితాలను కాపాడేవాడు ప్రభా. ఏడుస్తూ ప్రార్థిస్తూ వచ్చిన వాళ్ళకి చక్కని త్రోవ నాయన, ఒక మంచి మార్గాన్ని చూపించేవాడు, ఒక మంచి ఆలోచన ఇచ్చేవాడు. నీళ్ళ కాలువల బాటలో, సమృద్ధి అయిన బాటలో, పచ్చని బాటలో నడిపించేవాడు. ఇలాంటి ధైర్యం ఎక్కడ ఉండిద్ది ప్రభా? ఇంత గొప్ప మాటలు ఎవరికి చెప్పి ఉండరు ప్రభా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, ఈరోజు మాకు చెప్తున్నారు. అలాంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈరోజు మేము ఆరాధించడానికి వచ్చిన ఆయన, తన కుమారుణ్ణి మా కోసం ఇచ్చిన ఆయన, తన కుమారుణ్ణి మా కోసం ఈ లోకానికి పంపించింది కూడా ఆయన.
ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న ఆయన, ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్న ఆయన. అలాంటి దేవునికి మేము ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోగలం నాయన. అందుకే ఈ లోకంలో ఏం జరిగినా, జీవితం చల్లా చెదరైన, మనస్సు చల్లా చెదరైన, ప్రభు ఆరోగ్యం చల్లా చెదరైన పరిస్థితుల ద్వారా ప్రభు ఏది నేను సమకూర్చబడకపోయినా సరే, మా నిరీక్షణ నువ్వే, మా తండ్రివి నువ్వే. తిరిగి సమకూర్చి కట్టి తిరిగి నాయన నిలబెట్టగలిగిన దేవుడు నువ్వు. ఎందుకంటే ఒక తండ్రివి నా ప్రభు, శాశ్వతమైన తండ్రివి, శాశ్వతమైన దేవుడివి, శాశ్వతమైన ప్రేమ అనేది ప్రభా. అలాంటి దేవునికి మేము ఏమి ఇవ్వగలం? ఇంత గొప్ప దేవుడు ఎప్పుడు మాకు ఉన్నాడు దేవా. జీవితాల్లో, కుటుంబాల్లో ఏం జరిగినా కూడా ప్రభా ఇలాంటి దేవుడు మాకున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు. అరణ్యంలో కూడా దయ చూపించగలిగే దేవుడు, విశ్రాంతినివ్వగలిగిన దేవుడు ఉన్నాడు. అలాంటి దేవునికి మేమేమి ఇచ్చినా రుణాన్ని తీర్చుకోలేక ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీదు ముఖ కాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. పర్వతములు తొలగినాను, మెట్టలు తత్తరిల్లినా. పర్వతములు తొలగినాను, మెట్టలు తత్తరిల్లినా. నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి.
నా కృప నేను వీడదాని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. చిన్న వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాల నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో ఉన్న సమూయేలు వద్దకొచ్చి, చిత్తగించుమో, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వల్ల కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చును అని అతనితో చెప్పేది. అనేది మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ సమయంలో కొద్ది సమయం నా తండ్రి ఆరాధించడానికి సహాయం చేశావు. కొన్ని తలంపులు ప్రభా అవసరమైంది, ఉపయోగకరమైంది, అర్థమయ్యే రీతిలో, అవసరమైన రీతిలో, అర్థం చేసుకునే రీతిలో
తలంపును మా హృదయంలోకి ప్రభువా మీరు తీసుకెళ్ళండి. ఆ విషయంలో మేము ప్రభువా జీవితాలను సరి చేసుకోవడానికి చూపించి మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన ఒక సందర్భం. సమూయేలు వృద్ధుడైపోయిన తర్వాత అతని కుమారులు మరి యాజకులుగా పనిచేశారు. కానీ వాళ్ళు లంచగొండులై, లంచం పుచ్చుకొని ధనాపేక్షకులై న్యాయాన్ని చెరిపివేశారు. అందుకని ఎంత గొప్ప దైవజనులో నుంచైనా మళ్ళీ అలాంటి గొప్ప దైవజనులు పడతారని నమ్మకం లేదు. కొన్నిసార్లు బలమైన గొప్ప దైవజనులో నుంచి మరి చెడిపోయిన కుమారులు పుడతారు. బలమైన ఆత్మీయ జీవితం కలిగిన సేవకుల్లో నుంచి బలహీనమైన సేవకులు పుట్టి బలంగా సేవ చేసిన వాళ్ళ పేరును చెడగొట్టిన వాళ్ళు మనకు ఎంతో మంది కనిపిస్తారు. సమూయేలు ఎంతో దేవుని ప్రత్యక్షతలో, దేవుని మాటను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఏది ఆశించకుండా, ఏది కోరుకోకుండా దేవుని పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తి. కానీ సమూయేలు కుమారులు మాత్రం అతని ప్రవర్తన అనుసరింపకుండా ధనాపేక్షకులై డబ్బులు తీసుకొని న్యాయాన్ని తిప్పేశారు. ఈరోజు కూడా ఎంతో మంది సేవకులు కన్నీళ్లు గార్చి సంఘాలను కడితే, ఎంతో మంది తమ ప్రాణాలను పెట్టి విశ్వాసుల కోసం ఆ రోజు శ్రమపడిన సేవకులు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఆత్మీయకరంగా పుట్టిన కుమారులైతే ఏమి శరీరపరంగా పుట్టి పద్ధతులు తీసుకున్న వాళ్ళైతే ఎంతో మంది మళ్ళీ వాళ్ళను రిప్లేస్ చేయలేకపోయారు. మళ్ళీ వాళ్ళలాగా చేయలేకపోయిన వాళ్ళు ఎంతో మంది కనిపిస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్నో విషయాలను సంఘాల్లోకి తీసుకొచ్చి సంఘంలో ఉన్న ఆత్మీయతను చెడగొట్టి సంఘంలో ఉన్న పరిస్థితులను మార్చిన విశ్వాసులు మరి వారి తర్వాతి తరము కుమారులు కనిపిస్తారు. అందుకనే ఇక్కడ కూడా ఆత్మీయ జీవితం ఎవరిది వాళ్ళది. కుమారుడు భక్తిగా సేవకుడుగా ఉన్నాడని తండ్రి లాగా మరి కుమారుడు ఉంటాడని నమ్మకం లేదు. తండ్రి భక్తిగా సేవకుడిగా ఉన్నంత మాత్రాన కుమారులందే ఆత్మీయతను కొనసాగిస్తారని నమ్మకం లేదు. సమూయేలు లాంటి ఒక గొప్ప దైవజనుని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపకుండా ధనాపేక్షకులయ్యారు. డబ్బు ఆశ, లంచాలు తీసుకొని న్యాయాన్ని చెడగొట్టారు. రోజు ఎంతో మంది విశ్వాసులు సేవకుల మాదిరినే కనపరచలేదు. రోజు అపోస్తులు, ప్రవక్తలు, శిష్యులు వెండి బంగారాల కోసం గాని మరి ఏనాడు వాళ్ళు ఆశపడలేదు. కానీ తర్వాత పుట్టిన కుమారులు కొంతమంది మంచోళ్ళు పుడుతూ వచ్చారు, కొంతమంది ఇలాంటి చెడిపోయిన కుమారులు పుట్టారు. డబ్బు కోసం ఆశపడి సువార్త నమ్మేసిన వాళ్ళు, సంఘాలు నమ్మేసుకున్న వాళ్ళు, లోకంలో కలిపిన వాళ్ళు, లోకాన్ని తెచ్చి సంఘంలో కూర్చుండబెట్టిన వాళ్ళు, లోక సంబంధమైన ఆశించిన వాళ్ళు మనకెంతో మంది కనిపిస్తూ ఉంటారు. ఇదే ఇక్కడ అంత గొప్ప సమూయేలు లాంటి దైవజనుడు అంత గొప్పవాడైనా సరే వాళ్ళ కుమారులు సమూయేలు లాగా లేకపోగా మరింత దుర్మార్గులుగా, మరింత లంచాలు తీసుకునే వాళ్ళకి, మరింత న్యాయాన్ని చెరిపేసే వాళ్ళగా తయారయ్యారు. అందుకని ఒకరి ఆత్మీయ జీవితం ఒకరికి వస్తుందన్న నమ్మకం లేదు. తల్లిదండ్రుల ఆత్మీయ జీవితం పిల్లలకు రాదు, పిల్లల ఆత్మీయ జీవితం తల్లిదండ్రులకు రాదు.
ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి తీర్మానాలు వాళ్ళయే, ఎవరి యొక్క విధానాలు వాళ్ళయే. అలాంటి ఒక సందర్భంలో వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అడిగారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే, వాళ్ళ ఉన్న లక్షణాలు సకల లోక జనుల మర్యాదను కోరుకున్న ఇశ్రాయేలు ప్రజల్లాగా మనకు అనిపిస్తుంది. సకల జనులు ఎలా చేస్తే మేము అలా చెయ్యాలి అని కోరుకున్నారు. ఆ మాట అడిగేసరికి సమూయేలుకి కూడా ఆ మాట ఇష్టం లేదు, ప్రతికూలంగా ఉంది. ఏంది వీళ్ళు ఇలా అడుగుతున్నారు ఏంటి? ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడు ఈ కెన్ సెన్స్ ఇట్ అన్నమాట. అతడు ఆ మాట దేవుని సంబంధమైందా కాదా అని అతను గ్రహించగలడు. సమూయేలు కూడా ఇక్కడ గ్రహించాడు. వీళ్ళు అడిగేది ఏదో ప్రతికూలంగా ఉంది, ఇది కరెక్ట్ కాదే. వేరే జనులు వాళ్ళకు దేవుడు లేడు కాబట్టి రాజులను చేసుకున్నారు. మరి దేవుడు ఉన్నా కూడా దేవుని ప్రకారం చేయకుండా సకల జనుల మర్యాద కావాలంటున్నారు. ఆ మర్యాద ఏంటంటే వాళ్ళందరికీ రాజులు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సకల జనుల మర్యాదను కోరుకున్న వాళ్ళు, జనాలు ఎలా చేస్తే అలా చేయాలని కోరుకున్న వాళ్ళు, జనాలను చూసి వాళ్ళలాగా మనకు ఉండాలి, మనం ఉండాలి అని కోరుకున్న వాళ్ళు. ఈరోజు మనం దేవుణ్ణి అడిగే విషయాలు కొన్ని ఎలా ఉంటాయంటే, లోక సంబంధంగా లేదా ఇతర జనాలకు ఉన్నట్లు మనకు కావాలి అని కోరుకుంటాం. అలాంటి ఒక లక్షణము మనలో కూడా ఉండవచ్చు. మనం దేవుణ్ణి అడిగే కొన్ని విషయాలు అవి లోక సంబంధమైనవిగా లేదా ఇతరుల జనాలకు కలిగి ఉన్నవి మనము కలిగి ఉండాలి, మనకు ఉండాలని కోరుకుంటే ఒక చెడ్డ లక్షణం. కొన్నిసార్లు లోక సంబంధమైనవి లోక సంబంధుల్లాగా మనకు ఉండాలని కోరుకుంటాం. ఈవెన్ దేవునిలోకి వచ్చినా కూడా ఇతరుల దేవుని బిడ్డలు ఉన్న రీతిగా మనం ఉండాలి, ఇతరులకు కలిగిన స్థితి మనకు ఉండాలి అని కోరుకునే అవకాశం లేకపోలేదు. దేవుడు ఏ స్థితి ఇచ్చాడో, దేవుడు ఒక వ్యక్తిని ఎలా నడిపించాడో అది తెలుసుకోగలగడం. ఎవరు ఎవరితో కంపారిజన్ చేసుకోవడానికి లేదు. వేరే జనాలకు ఉంది, మాకు అలా చెయ్యండి అని కోరుకున్నాను. వేరే విశ్వాసులకు అలా ఉన్నాయి, ప్రభు నాకు చెయ్యిలా. వేరే సేవకులకు అలా ఉంది, నాకు చెయ్యిలా. వేరే జనాలు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా చేస్తున్నారు, నేను అలా చేస్తా అని అడగడానికి లేదు. కొన్నిసార్లు ఒకరి విశ్వాస జీవితం వాళ్ళకి సంబంధించింది, ఒక సేవకుని జీవితం వాళ్ళకి సంబంధించింది. ఆ సేవకుని, ఆ విశ్వాసాన్ని ఎందుకు ఎలా పిలిచాడో, అతనికి ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు అది దేవునికి తెలుసు. అందుకే కొన్నిసార్లు మనం అడిగేవి అవి లోక సంబంధంగా ఉన్నాయా, లేదంటే ఇతరుల జనాలకు ఉన్నట్టు, ఇతరుల విశ్వాసుల సేవకులకు ఉన్నట్టు మనకు కావాలని కోరుకునేటట్టు ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అది దేవునికి ప్రతికూలంగా ఉంటది. ఇక్కడ సమూయేలు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తుకు ప్రతికూలంగా ఉంటది ఆలోచన, తండ్రి అయిన దేవునికి ప్రతికూలంగా ఉంటది ఆలోచన. చిన్న తలంపదే మనం అడిగేవి కొన్నిసార్లు లోక సంబంధమైన వాళ్ళకు ఉన్నవి చూసి, లేకపోతే ఇతరుల సేవకులు విశ్వాసులకు ఉన్నవి చూసి వాళ్ళలాగా మాకుండాలి, వాళ్ళలాగా మాకుండాలని కొన్ని దేవుణ్ణి అడుగుతాం, లేదా వాళ్ళలాగా మనకు లేదు అని బాధపడతాం. రెండు ప్రాబ్లమే. వాళ్ళలాగా ఉంది అని ఇవ్వడము కరెక్ట్ కాదు,
వాళ్ళలాగా లేదు అని బాధపడడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఎలా అడిగారంటే సకల జనుల మర్యాద చొప్పున అందరు చేసుకున్నట్టు మాకు చెయ్య, అందరికి ఉన్నట్టు మాకు ఉండాలి. ఈరోజు దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థితిలో పిలిచింది అందరిలో అందరిలాగా ఉండడానికి కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యక్తిలాగా పిలుచుకున్నాడు. ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క దర్శనంతో పిలిచాడు. ఒక్కొక్క విశ్వాసిని ఒక్కొక్క విశ్వాసిగా ఉండడానికి పిలిచాడు. సంఘాలతో పోలికలు లేవు ఇక్కడ, వేరే సేవకులతో పోలికలు లేవు ఇక్కడ, వేరే విశ్వాసులతో పోలికలు లేవు ఇక్కడ. ఒకరి ఆత్మీయ జీవితం వాళ్ళదే, వాళ్ళు ఉండే స్థితి వాళ్ళదే, వాళ్ళు అనుభవించగలిగింది వాళ్ళదే. వాళ్ళది ఏం చేయమన్నాడో అది చేయడం దేవుని చేత. ప్రకటించమంటే వెళ్ళి ప్రకటించడం, లేదు ఖాళీగా కూర్చోమంటే కూర్చోడు. ఏలియాకు అదే, వెళ్ళి ప్రకటించమంటే ప్రకటించాడు, వెళ్ళి యోర్దాను దగ్గర కూర్చోమంటే కూర్చున్నాడు, లేకపోతే సారపతి వివరాల దగ్గరికి వెళ్ళంటే వెళ్ళాడు. ఏది ఎప్పుడు చెయ్యాలో తెలిసి ఉండడము జ్ఞానం. అందరము అన్ని ఒకే టైంలో చేయడం దేవుని చిత్తం కాకపోవచ్చు, అన్ని కలిగి ఉండడం దేవుని చిత్తం కాకపోవచ్చు. అందుకే మనం అడిగేవి కొన్నిసార్లు లోక సంబంధంగా ఉండొచ్చు. విశ్వాసులైనా కూడా కొన్ని లోక సంబంధాలకు ఉన్నట్టు కావాలని కోరుకుంటాం, కొన్ని ఇతర సేవకులు విశ్వాసులకు ఉన్నట్టు ఉండాలని కూడా కోరుకుంటాం. వీళ్ళు కోరుకుంది అలాగే. ఈ విషయము దేవునికి ప్రతికూలంగా ఉంది, సమూయేలుకు ప్రతికూలంగా ఉంది. అప్పుడు దేవుడు సమూయేలుకు చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళి ప్రార్థిస్తే 7వ వచనంలో, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుంచి నేటి వరకు చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటను అంగీకరించము. తర్వాత 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 10వ అధ్యాయము మరి 18, 19 వచనాలు, నేను ఇశ్రాయేలులైన మిమ్మను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను బాధ పెట్టిన జనముల వశంలో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయన్ను అడిగి ఉన్నారు. ఇక్కడ సమూయేలుకు దేవుడు చెప్తుంది, వాళ్ళు అడిగినట్టే చేయమన్నాడు, వాళ్ళని అడిగినట్టే చేయమన్నాడు. వాళ్ళు అడిగినట్టు చెయ్యమని చెప్తూనే ఐగుప్తులో నుండి విడిపించిన వారిని, మీ బాధల్లో ఉపద్రవంలో దుర్దశల్లో నుంచి విడిపించిన నన్నే మీరు విసర్జించి రాజు కావాలని కోరుకున్నారు. సరే చేయమన్నాడు సమూయేలు. నన్ను విసర్జించిన విడిపించిన ఆయన మర్చిపోయి రాజు కావాలనుకున్నారు, చేయమన్నాడు. ఇక్కడ నేర్చుకుంటున్న తలంపు ఇదే. కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది ఇస్తాడు, కానీ అది ఆయనకి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది చేయమంటాడు, ఇస్తాడు, కానీ అది దేవునికి ఇష్టమై ఉండదు. హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఇది ఎంత నిజంగా భయంకరమైన విషయం అంటే, దేవుడు మనకు కావాల్సింది పొందుకొని ఇచ్చి కూడా అది దేవునికి ఇష్టమై ఉండదు అనే ఒక స్టేట్మెంట్ ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. సమూయేలు వాళ్ళు చెప్పిన ప్రకారం జరిగించు, సమూయేలు వారు చెప్పిన మాటలు అంగీకరించు. ఓకే, వాళ్ళు అడిగిన దానికి చెయ్యి, చెప్పిన మాటలు విను, చెయ్యి. అందుకే ఎంతో మంది అనుకుంటారు, నేను అడిగింది దేవుడు ఇచ్చాడు, నేను కోరుకుంది దేవుడు ఇచ్చాడు. ఓకే, కానీ దేవునికి అది సంతోషంగా ఉందా?
నువ్వు కోరుకుంది సంపాదించుకున్నావు, నువ్వు కోరుకుంది పొందుకున్నావు, నీకు ఇష్టమైంది తెచ్చుకున్నావు. కానీ దేవుడు ఇష్టపూర్వకంగా ఇచ్చాడు, అది బాధపడుతూ ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో బాధపడుతూ కూడా వాళ్ళు అడిగింది చేయమన్నాడు. నన్ను విసర్జించి, ఇంకొక మాట అంటాడు, వాళ్ళు రాజుగా నన్నే వద్దనుకున్నారు. సమయంలో నిన్ను కాదు వాళ్ళు విసర్జించింది, వాళ్ళు నన్నే విసర్జించారు. వాళ్ళు నన్నే విసర్జించారు. ఐగుప్తులోంచి విడిపించిన నన్ను విసర్జించారు. వాళ్ళ దుర్దర్శిలో ఉపద్రవాల్లో వాళ్ళని కాపాడి రక్షించి తీసుకొచ్చిన నన్నే వద్దనుకున్నారు. వాళ్ళు రాజు కావాలంటే ఇప్పుడు మరి ఇన్నేళ్ళు ఎవరు వాళ్ళకి రాజుగా ఉన్నారు, ఇన్నేళ్ళు ఎవరు వాళ్ళు నడిపించారు. ఇతర జనుల్లాగా ఇప్పుడు రాజు కావాలనుకుంటాడు అంటూనే సరే వాళ్ళ ప్రకారం చేయమన్నారు. అందుకని కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఇచ్చినది మనం అడిగింది కోరుకుంది చేసిందని ప్రతిదీ దేవునికి ఇష్టమై ఉండకపోవచ్చు. మనము దేవుడు అడిగి అడిగి విసిగించి మనకు నచ్చింది కోరుకొని పొందుకొని, అబ్బా నాకు దేవుడి నుంచి వచ్చింది, నేను ప్రార్థన చేసి తెచ్చుకున్నా అనుకోని సంపాదించుకున్నవన్నీ కూడా కొన్నిసార్లు దేవుడు బాధతో ఇష్టం లేకుండా ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ రాజు విషయంలో దేవునికి ఇష్టం లేదు, దేవుడు బాధపడుతూనే నన్ను విసర్జించి చూచావా, రాజు కావాలని కోరుకుంటున్నారు అని తను చేసిన మేలు మర్చిపోయిన స్థితిని ఒక పక్క చెప్తూనే వాళ్ళకి రాజుగా చేయమని కోరుతున్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి బాధ పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఇష్టం లేని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. లేదా కొన్నిసార్లు మనం తెచ్చుకున్నవన్నీ పొందినవన్నీ దేవునికి ఇష్టమై ఉంటాయనే గ్యారెంటీ కూడా. కొన్ని బాధపడుతూనే మనకు నచ్చినట్టు చేసుకోమని వదిలిపెడతాడు. లోక సంబంధంగా తల్లిదండ్రులు కూడా కొన్ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సర్లే అని వదిలిపెట్టినట్టుగా దేవుడు కూడా కొన్నిసార్లు సరే నీ ఇష్టం, నీ సావు నువ్వు చావు అన్నట్టు చేసుకోపో అని కొన్ని వదిలిపెడతాడు. మనం అడిగినవి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకనే మనం అడిగింది ప్రతిదీ దేవుడు చేసినంత మాత్రాన దేవుడు దాన్ని ఇష్టపడతాడు అనే నమ్మకం లేదు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటుంది. మనము దేవుణ్ణి అడిగి తీసుకున్నది కొన్నిసార్లు అది దేవునికి ఇష్టమై ఉండకపోవచ్చు, ఇంకా దేవున్నది బాధ పెట్టేదై కూడా ఉండవచ్చు. అందుకే మనం ఏం అడుగుతున్నాం అనేది, లేక పొందింది అది దేవునికి ఇష్టమైందా, అది దేవునికి బాధగా ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు 10వ వచనం కానుంచి, సమూయేలు తన్ను రాజుగా అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పాను, మిమ్మల్ని ఏలబో రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాటుకు వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగా పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములు దున్నటకు, వారి పంటలను కోయటకు, తన యుద్ధాయుధముల తన రథముల సామానులను చేయుటకు వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలు భక్ష్యకారిణులు గాను, బోనక గత్తెలు గాను, రొట్టెలు కాల్చేవారు గాను పెట్టుకొని మీ పొలంలోను, మీ ద్రాక్ష తోటలో, ఒలివ తోటలో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యముల ద్రాక్ష పనులలో 10వ భాగం తీసి తన పనివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులను, గార్ధములను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను. మీ మందల్లో 10వ భాగము పట్టుకొను. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొని రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును అని. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టక, అలా కాదు, జనములు చేయరీతిని మేమును
చేయనట్లు మాకు రాజు కావాలను. మా రాజు మాకు న్యాయం తీర్చు, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధాలను జరిగించను అనేది. ఇంకొక బాధకరమైన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కోరుకున్న దాని ప్రకారము చేస్తే, మనం అడిగిన దాని ప్రకారం చేస్తే దానివల్ల వచ్చే నష్టము ఎంతో చెప్పినా కూడా అదే కావాలని కోరుకున్న ఇశ్రాయేలు ప్రజలను చూస్తా ఉన్నాం. మీరు కోరుకున్న దాని వల్ల ఇంత నష్టం జరిగితే, ఇలా మీ జీవితాలు తయారైతాయి, చివరికి మీరు మొరపెట్టినా దేవుడు వినడు అని చెప్పినా కూడా జనాలు చేసే రీతిగా మాకు కావాలి, జనాలు చేసేటట్టు మేము చెయ్యాలి అని 20వ వచనంలో చెప్తున్నారు. జనములు చేయు రీతిని మాకు కావాలంతే, మేమేమైనా బాధ లేదు, నష్టమైన బాధ లేదు. మా కుమారులను పనులకు పెట్టుకున్నా, కూలీలుగా పెట్టుకున్నా, రథాలకు మరి కాయడానికి పెట్టుకున్నా, పంటలు తీసుకున్నా, అమ్మాయిలను తీసుకెళ్లి దాసులుగా చేసుకున్నా, పొలాల్లో ఉన్న పంట 10వ వంతు తీసుకున్నా, ఒక బానిస బతుకైనా బతుకుతాం తప్ప మాకు కావాలి. మాకు ఎంత నష్టం వచ్చినా బాధ లేదు, మేము కోరుకుంది కావాలి. కొన్నిసార్లు లోకంలో ఉన్న పిల్లలు కూడా ఎంత తల్లిదండ్రులు చెప్పినా వినరు. ఇంత నష్టం వచ్చింది, అది వద్దు వద్దు అన్నా వినరు, అట్లా కోరుకుంటారు. ఇక్కడ దేవుని విషయాల్లో కూడా, దేవునికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్నిసార్లు దాని వల్ల ఎంత ఏమైంది, ఎంత జరిగిద్ది, ఎంత నష్టం వచ్చింది అని దేవుడు చెప్పినా కూడా, ఆ అడిగే దాని వల్ల వచ్చే నష్టం మొత్తం వివరంగా చెప్పినా కూడా మాకు జనాలు చేసే రీతిగా మేము చెయ్యాలి, మాకు రాజు కావాలి, మా ముందు వెళ్ళాలి, మా యుద్ధాలు చేయాలి. కొన్ని జనాలను చూసే కోరుకుంటాం, కొన్ని ఇతరుల విశ్వాసం చూసి, సేవకులు చూసి కోరుకుంటాం. నష్టం ఎంత ఉందో చెప్పినా కూడా కోరుకుంటాం. ఇక్కడ ఇంతసేపు చెప్పాడు, వాళ్ళు తీసుకెళ్లి రొట్టెలు కాల్చే వాళ్ళకి పెట్టుకుంటారు, పొలంలో పనికి పెట్టుకుంటారు, ద్రాక్ష తోటలో పెట్టుకుంటారు, మీ తీసుకొని వాళ్ళ సేవకులకు ఇచ్చాడు, మీ ధాన్యం తీసుకుంటారు, మీ దాసులను పనికత్తెలను తీసుకుంటారు, మీ పశువులను గాడిద పనులు శ్రేష్టమైన వాడిని తీసుకొని వాళ్ళ కోసం ఉంచుకుంటారు, మీ మందల్లో తీసుకుంటారు, మిమ్మల్ని పనిచేయడానికి, కోయడానికి, సామాన్లకు, యుద్ధ భూములకి తీసుకొని వాడుకుంటాడు. రాజు వస్తే మీకు ఇంత నష్టము, ఇప్పుడు హాయిగా ఉన్నారు, ఎవరి కింద బతికే లేదు, ఎవరి అధికారం లేదు, అందరు సమానమే, ఇలాంటి జీవితాన్ని తీసుకెళ్లి ఒకరి చేతుల్లో తాకట్టు పెడతారా అని ముత్తుకొని చెప్పినా కూడా మీకు జనాలు చేసే రీతిలో మాకు కావాలి, మాకు రాజు కావాలి అని కింద చెప్తున్నారు. సమూయేలంతా చెప్పినా ఆ మాటలు చెవిన పెట్టలేదు. కొన్నిసార్లు లోకపరంగా కూడా ఎంత చెప్పినా కూడా మనం వినం. దానివల్ల ఎంత నష్టం వచ్చిందని చెప్పినా వినం. దానివల్ల ఎంత బాధ వస్తుందని చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, బంధువులు చెప్పినా వినం. అలాగే కొన్ని విషయాలు దేవుడు చెప్పినాయి కూడా, అవి దేవుడు చేయొద్దన్నాయి, దేవుడు కోరుకోవద్దన్నాయి, దేవునికి ఇష్టం కానీ అవి మనకు వస్తే దానివల్ల ఎంత నష్టం జరిగిద్దో మనకు తెలుసు. అందుకే దేవుణ్ణి ఏమి కోరుకోవాలో తెలిసి ఉండాలి. మనం కోరుకున్న దాని వల్ల వచ్చే నష్టం దేవుడు చెప్పినప్పుడన్నా ఆగాలి. కొన్ని దేవుడు ఇచ్చినా కూడా ఆయనకి ఇష్టంగా ఉండవయ్యి, ఆయన బాధపడుతూనే ఇస్తాడు. ఇలా ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు తన హృదయాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. వాళ్ళు అడిగింది ఇచ్చాడు, కానీ దాన్ని దేవునికి ఇష్టం లేదు, తను మర్చిపోయారన్న బాధపడుతూనే వాళ్ళకు చేయమన్నాడు. వాళ్ళు వేరే వాళ్ళ మర్యాదలాగా, వేరే వాళ్ళ ప్రకారం కోరుకున్నారు. కానీ క్రీస్తు రక్తంతో కానీ దేవుళ్ళలోకి తెచ్చుకున్నాక వేరే వాళ్ళ ప్రకారం చేయాల్సిందే ఆయన ప్రకారం. మనం కోరుకోవాల్సింది ఎవరి ప్రకారం? దేవా, నన్నెందుకు కోరుకున్నావు, నన్నెందుకు పిలిచావు, నాకెందుకు ఇవన్నీ ఇవ్వట్లేదు కాదు, నాకేమి ఇచ్చావో అది చేయాలి, నాకు ఏది మీరు ఇచ్చారో దాంట్లో నేను ఉండాలి.
ఇతరులలాగా కాదు, సకల జనాలకు ఉన్నట్టు కాదు, వేరే వాళ్ళకు ఉన్నట్టు కాదు, నాకు ఉండాల్సిందని మనం చెప్పగలగాలి. కొన్నిసార్లు కొంత నష్టం ఉంది అని చెప్పినా కూడా అదే రోడ్డు, అదే త్రోవ, మాట లెక్క పెట్టలేదంట. జనాలు చేసే రీతిలో కావాలని రెండోసారి ఆ మాట చెప్తూ వచ్చాడు. అంత చెప్పినా కూడా అందుకనే దేవుడు వాళ్ళని వదిలిపెట్టడానికి, తన ఇష్టాన్ని కోల్పోవడానికి ఇక్కడ పునాది వేయబడతా వచ్చు. కొన్ని దేవునికి ఇష్టం లేకపోయినా ఇస్తాడు. కొన్ని మనకు అందరి లోకంలో ఉన్న వాళ్ళ ప్రకారం మనం అడుగుతామని దేవునికి తెలుసు. కొన్ని లోకానికి సంబంధించిన అడిగినప్పుడు, వేరే వాళ్ళకు సంబంధించి అడిగినప్పుడు దాని వల్ల మనకు వచ్చే నష్టమేందో కూడా దేవుడు చెప్తాడు. అప్పుడన్నా తెలుసుకోగలగాలి. కాబట్టి ఈ విషయాలను బట్టి ప్రార్థన చేసుకుందాం. చిన్న తలంపులు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక 3 తలంపులు దేవుడు మన దృష్టిలో పెడుతూ వచ్చాడు. మనం కూడా ఇతరులలాగా, లోకస్తుల్లాగా, ఇతరుల విశ్వాసులు, సేవకుల్లాగా మనకు ఉండాలని కోరుకోవడం కొన్నిసార్లు కరెక్ట్ అయి ఉండదు. దేవుడు ఇచ్చేవన్నీ కూడా ఇష్టంతోనే, ప్రేమతోనే ఇస్తున్నాడని అనుకోవద్దు. కొన్ని బాధపడుతూనే మనకి ఇస్తాడు. కొన్నిసార్లు ఎంత నష్టం వచ్చిందని చెప్పినా కూడా అదే కావాలని కోరుకుంటే మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నట్టు. అదే ఇశ్రాయేలు ప్రజల జీవితానికి నష్టానికి, బాధకి కారణమైంది. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా, నీ నుంచి ఏదో మేము పొందినవన్నీ కూడా కొన్నిసార్లు నీకు ఇష్టమై ఉండవు దేవా. ఒక పక్క బాధపడుతూనే నీ ప్రేమను పక్కన పెట్టి వేరే కోరుకున్నప్పుడు దేవా, నువ్వు ఎంతగా ప్రభా నీ హృదయంలో బాధపడుతుంటారు. బాధపడుతూనే మేము కోరుకున్నవి ఇవ్వడానికి ఇష్టపడతారు. నీకు ఇష్టం లేనివి కూడా కొన్ని చేయమంటారు దేవా. అలాగే ఎన్నిసార్లు నేను బాధ పెట్టామో దేవా, ఎన్నిసార్లు నీకు ఇష్టం కాని వాటిని కోరుకొని తెచ్చుకున్నామన్న సంతోషాన్ని పొందుకున్నాము ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. ఇక నుంచి అయినా ప్రభా నీకు ఇష్టమైంది దేవా. నీకు ఇష్టం కాకపోతే కొన్ని పొందుకోకపోయినా బాధ లేదు. నీకు ఇష్టం కానివి కొన్ని తెచ్చుకోకపోయినా బాధ లేదు. నీకు ఇష్టం కానివి కొన్ని లేకపోయినా బాధ లేదు. నీకు ఇష్టం కానివి తెచ్చి పెట్టుకోకుండా, ప్రభా నీకు నచ్చనివి చేయకుండా, బలవంతంగా మేము నీ నుంచి పొందుకోకుండా, అలాంటి ప్రతి విషయంలో ప్రభా మాకు కావలసిన జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు, ఆ తెలివి దయచేయండి ప్రభా. ఒకటి ఇచ్చిందంటే మీరు ఇచ్చినట్టని, ఒకటి ఇవ్వకపోతే మీరు ఇవ్వలేదని కాదు. కొన్ని ఇచ్చినవి నష్టమైతాయి, కొన్ని ఇవ్వని కూడా మేలైతాయి ప్రభా. ఇస్తేనే మేలు కాదు, కొన్ని ఇవ్వకపోయినా మేలే ప్రభా. ఈ లాజిక్ మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేద్దాం. మేము పొందామా పొందలేదా కాదు, పొందినా పొందకపోయినా నువ్వు ఇష్టపడుతున్నావు అనేది మేము గ్రహించడానికి సహాయం చేయండి. పొందకుండడం కొన్నిసార్లు నీ చిత్తమైతే అలా చేసి మేము నీ సంతోషపరచాలి. పొందడం కొన్నిసార్లు నీ చిత్తమైతే అలా చేసి మేము సంతోషపరచాలి. ఆ విషయంలో మాకు జ్ఞానం దయచేది. సకల లోక మర్యాద చెప్పున మేము కొన్నిసార్లు అడుగుతాం ప్రభు. లోకస్తులకు ఉన్నట్టు మాకు ఉండాలి. లోకస్తుల జీవితాన్ని చూసుకొని, లోకంలో ఉన్న జనాలను చూసుకొని, లోక సంబంధమైన వాటి విషయంలో కావాలని, సేవకు విశ్వాసానికి సంబంధించిన ఆత్మీయ వరాల విషయంలో కూడా కావాలని, ఇతరులని చూసి అలా మాకు ఉండాలని ఎన్నిసార్లు ప్రభా మేము ఆశపడ్డాము, క్షమించండి. ఎన్నిసార్లు లేవు అని బాధపడ్డామో అది కూడా తప్పే ప్రభా. ఆ విషయంలో కూడా మమ్మల్ని క్షమించండి.
ఇతరులను చూసుకొని లేవు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరులను చూసి అవన్నీ మాకు కావాలని కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రభా. అలా కాదు మేము కోరుకోవాల్సింది. మాకేది అవసరమో, మా జీవితాలు ఎందుకు ఎలా నిర్మించారో, మా ద్వారా ఏం జరిగించాలో అది మాకు దయచేయమని మేము కోరుకోవడానికి చూపించండి. కొన్నిసార్లు ఎంత నష్టం వచ్చిందని తెలిసినా కూడా ప్రభా అదే తప్పులు ప్రభా కనికరించండి దేవ. మాటను చెవిని పెట్టకుండా, లెక్క చేయకుండా ఎన్నిసార్లు ప్రభా లోకపరమైన నష్టము, ఆత్మీయ నష్టము దేవా. నిజంగా ఇంతటి మూర్ఖులు ఎవరు ఉండరు ప్రభా. అయినా ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు మేము కూడా అలా ఉన్నాము. దయవుంచి క్షమించండి, మీరే మాకు సహాయం చేయదేవా. ఇక్కడైనా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ 3 విషయాల్లో మా జీవితాన్ని మరి సరి చేసుకోవడానికి సహాయం చేయదేవా. మీరే కృప చూపిస్తారండి నాయన. ఇంతవరకు సహాయం చేసినందుకే వందనాలు. ఆరాధనలో నేను ప్రభా నీ ప్రేమను నేను తలపోస్తూ ఆరాధించడానికి సహాయం చేశాను. అదేవిధంగా వాక్య వర్తమానంలో కూడా సహాయం చేశాను. నీ తలంపుల ప్రకారం మా జీవితాన్ని నీ ప్రేమను బట్టి సరి చేసుకోవడానికి సహాయం చేయండి. సకల విశ్వాసులు, సేవకులు కూడా ప్రభా ఇలా జీవించడానికి, ఇలా చూడడానికి సహాయం చేయండి. ఇచ్చిన తలంపుల కోసమే వందనాలు. ఈ తలంపులు ఇంకెంతమందికి అవసరమో వాళ్ళ దగ్గరికి కూడా మీరే పంపించండి దేవా. సేవను, సంఘాన్ని ఎలా మీరు తీసుకోవాలని మీరు మాట ఇచ్చారు, ఆ విధంగా నా ప్రభా దీన్ని ఫలింపచేయండి దేవా. దీనిలో మీ ఆశీర్వాదాన్ని, మీ కృపను ఉంచండి దేవా. నీ ఆశీర్వాదం ఉంచు దేవా. నీ మాట చొప్పున చేయగా ప్రభా వలలు పిగిలినట్లు దేవా, అలా నీ మాట చొప్పున చేసి మేము ప్రభా విస్తారంగా నీ పనిని జరిగించడానికి సహాయం చేయ దేవా. వారమంతా సహాయం చేయండి దేవా. ఆర్థికంగా, ఆత్మీయంగా, శరీరపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, సమాధాన సంతోషపరంగా కావలసిన ప్రతి సహాయాన్ని పరలోకం నుంచి మా అందరికి దయచేయండి ప్రభా. సగరుల విశ్వాసులు, సంఘాలను, సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకా లోకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఇంకా ఎంతో మంది దేవుళ్ళలోకి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. సువార్త ఈరోజు మరుగవుతుంది దేవా. ప్రభా సంఘాల్లో ఉద్యోగాలు కోల్పోయి, ప్రభా ఆత్మీయతను కోల్పోయి జీవిస్తా ఉన్నాయి ప్రభా. సహాయం చేయండి. రక్షించబడిన వారిని బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆయా కులాలు, మతాలు ప్రభా, ఆయా జాతులు, ఆయా దేశాల వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ స్వార్థ ప్రకటిస్తూ సమాధాన వార్తను తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి దేవా. ఇబ్బందుల్లో ఉన్నవారిని దేవా, సమాధానంలో ఉన్నవారిని, అప్పులతో ఉన్నవారిని, అనారోగ్యాలతో ఉన్నవారిని ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ప్రభా, హృదయంలో వేదన బాధలతో ఉన్నవారు, పనులు లేక ఇబ్బంది పడుతున్నవారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి సమాధానము, శాంతి, మీ ఆశీర్వాదం దయచేయండి ప్రభా. రక్త సంబంధం తెలిసిన వారిని, బంధువులు, స్నేహితులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడ వరకు, నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఇంతవరకు ఆరాధనలో మీరే మాకు సాయం చేసినందుకే వందనాలు. ఈ వారం అంతా కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని కోరు. మీ ప్రత్యక్షతలు ఇచ్చి ప్రభా ఆత్మీయంగా నేను సంతోషపరిచి మరింతగా ఉన్నతమైన స్థితిలోకి మేము రావడానికి మీరే సహాయం చేయండి. సంపూర్ణులుగా చేయండి. మహిమలో నుంచి అధిక మహిమలోకి మమ్మల్ని మార్చండి. నీ పోలికలోనికి మార్చండి. అనే విషయాల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటాం. ఇంతవరకు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనకు సార్వత్రిక సంఘ విశ్వాసులందరికీ ప్రభు రాకడ వరకు, ఆయన రాజ్యంలో చేరేంత వరకు మంచిగా ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకడానికి
సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.